హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అను దివ్య జాక్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్ వద్దు, మహేష్ బాబు ఆడిస్తుండే. మహేష్ అదే ఎవరు తీసుకుంటలేదనే మహేష్ బాబు ఇస్తున్నారు. ఏమో మరి వద్దులే, స్టూడియో చూద్దాం. సో మా 6th యానివర్సరీ షాపింగ్ కోసం వెళ్తున్నాము. ఫస్ట్ జుడియో వెళ్ళి అక్కడ చూసి అక్కడ నచ్చితే అక్కడే తీసుకుంటాము, లేదు అంటే ఫారం మాల్ వెళ్తాము. సో లెట్స్ సీ. ఇప్పుడైతే జుడియో వెళ్తున్నాము. నానా నానా ఎవరు నాన్న? కాదు నా నాన్న, నా నాన్న. నా నాన్న నోట్లో పెట్టొద్దు. ఎవరు నాన్న? కన్నయ్య. తాగుతావు? ఏం తాగుతావు? పాలు తాగుతావా? ఏం తాగుతావు? విరాజ్ ఏం తాగుతాడు? ఎక్కిపోతున్నాం మనం. ఆచ్ ఆచ్ అను. దెబ్బలు ఎట్లా చెప్తావు విరాజ్ నువ్వు? ఓ ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్తావు దెబ్బలు? ఎట్లా చెప్తావు చెప్పు. మంకీని ఎట్లా కొడతావు నువ్వు? మంకీ వస్తే ఎట్లా కొడతావు? మంకీ మంకీని ఏంటవా? ఏంటవా? ఇంకా ఇంకేం చెప్తావు నువ్వు? అంటవా? ఇంకా విరాజ్ చూప్ చూప్ చెప్పు. చూప్ చూప్. సో ఫస్ట్ జుడియోకి అయితే వెళ్ళిపోయాము. ఈ మధ్యలో షాపింగ్ అంటే ఫస్ట్ వెళ్ళే స్టోర్ జుడియో అనమాట. జుడియోలో కలెక్షన్ అయితే చాలా లేటెస్ట్గా పెడుతున్నారు కదా, దట్ టు అఫోర్డబుల్ ప్రైజెస్లో. సో ఫస్ట్ అక్కడికే వెళ్తాం, అక్కడ నచ్చితే అక్కడే తీసేసుకోవడం, లేదు అంటే ఇంకేదైనా స్టోర్. సో వెళ్ళిన హాఫ్ అన్ అవర్లోనే నేను డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. వెళ్ళి ట్రై చేశాను. చేసిన తర్వాత డోర్ ఓపెన్ చేద్దామంటే లాక్ అయిపోయిందనమాట. అస్సలు రావట్లేదు. ఇంకా వాళ్ళని పిలిచి చెప్తే బయట నుంచి ట్రై చేశారు, అయినా ఓపెన్ అవ్వలేదు. ఇంకా నాకు అది స్క్రూస్ తీసేది ఉంటుంది కదా, అది ఇస్తే నేను ఇంకా లోపల నుంచి ఆ స్క్రూస్ తీసి అప్పుడు వెళ్ళాను అనమాట. ఐ డోంట్ నో వై ఆ రోజు అలా లాక్ అయిపోయింది. ఇక్కడ చూసారా అసలు కలెక్షన్ ఎంత బాగుందో. 1 పీస్ డ్రెస్సెస్ అవ్వనివ్వండి, కోఆర్డ్ సెట్స్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ జుడియోలో లేటెస్ట్గా ట్రెండ్గా పెడుతున్నారు కదా చాలా. అండ్ లైక్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవ్రీథింగ్ మీరు ఏది చూసుకున్నా మోస్ట్లీ బిలో 1000 ఉంటుంది అక్కడ. 900, 800 అలా. సో నేనైతే 1 పీస్ డ్రెస్సెస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను యానివర్సరీ కోసం. మార్నింగ్ గుడికి వెళ్ళడానికి యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఏ శారీ. సో అది కట్టేసుకొని ఇంకొచ్చిన తర్వాత మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఐ వాంటెడ్ టు గో ఫర్ ఏ 1 పీస్. సో అది చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను చూడండి. అక్కడ వైట్ ఫ్రాక్ ఉంది కదా, అది భలే క్యూట్ అనిపించింది నాకు. అండ్ ఆల్సో క్లాత్ సెట్ దాని పక్కన ఉంది, అది కూడా బాగుంది. సో అలా నేను ఒక 4 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి ఒక 2 అయితే ఫైనల్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఆ డోర్ లాక్ అయిందా, దాంతోపాటు ఆ రోజు అక్కడే చెప్పు తెగిపోయింది అనమాట. సో ఇంకా జుడియోలో ఉన్నప్పుడు తెగిపోవడం వల్ల అక్కడ మనకి ఫుట్వేర్ కలెక్షన్, నాకు బేసిక్గా జుడియో ఫుట్వేర్ కలెక్షన్ నచ్చుతుంది, బాగుంటాయి కదా. సో అక్కడ ఒక ఫుట్వేర్ అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ విరాజ్ బాబు ఒక్కోసేపు మెలుకున్నాడు, దాని తర్వాత ఇంకా పడుకున్నాడు. అండ్ ఇక్కడ చిన్నపిల్లల కలెక్షన్ గర్ల్స్ది కానివ్వండి, బాయ్స్ది కానివ్వండి, మనకి రెగ్యులర్ డైలీ వేర్ కలెక్షన్ బాగుంటుంది. నాకు జుడియోలో బాయ్స్వి పాయింట్స్ ఉంటాయి కదా, అవి నచ్చవు, ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. జుడియోలో అయితే నా షాపింగ్ మొత్తం అయిపోయింది. 2 1 పీస్ డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ ఆల్సో ఫుట్వేర్. అది అనుకోకుండా అందులో ఉన్నప్పుడే నా చెప్పులు తెగిపోయాయి అనమాట. సో అలా తీసుకున్నాం అండ్ డోర్ లోపల నుంచి లాక్ అయిపోయింది. దీస్ 2 థింగ్స్ హ్యాపెండ్ ఈరోజు. సో వారి షాపింగ్ కోసం వెళ్తున్నాం మేము. ఇప్పుడు ఎంత టైం చేస్తాడో చూద్దాం. నాది ఇట్లా క్విక్గా వితిన్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది నా షాపింగ్. సో మా ఆయనది ఎంత టైం పడుతుందో చూద్దాం. అట్లా పోనుగా. విరాజ్ బాబు పట్టుకున్నాను మంచిగా. తినిపించి తీసుకొచ్చామన్నమాట. యూజువల్లీ ఇది స్లీపింగ్ టైమే,
కాకపోతే ఇద్దరు ఇంట్లో ఉంటే ఇద్దరు ఒకేసారి ఏడిస్తే మమ్మీకి ఇబ్బంది అని చెప్పేసి ఈశాన్ని ఉంచేసి విరాజ్ని తీసుకొని వచ్చాం. ఇప్పుడైతే బనానా క్లబ్ వెళ్తున్నాము. అక్కడ మొన్న మా తమ్ముడు తీసుకున్నట్టు బాగున్నాయని చెప్పాడు. సో అక్కడ చూసి నచ్చితే అక్కడే, లేదంటే ఇంకా ఫారం మాల్లో ఏదో ఒక షాప్లో చూసేసుకోవడం. అది సంగతి. సో బనానా క్లబ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మనకి నెక్సస్ మాల్కి అపోజిట్గా ఇంకో మాల్ అయింది కదా, అక్కడ అన్ని స్టోర్స్ ఉన్నాయి కదా, లైక్ బనానా క్లబ్, జుడియో, స్నిచ్ ఇట్లా. సో దాంట్లోకి వెళ్ళాము. ఫస్ట్ బనానా క్లబ్కి వెళ్ళాము. షర్ట్స్ అయితే ఏమంత పెద్దగా నచ్చలేదు, కాకపోతే ఒక టీ షర్ట్ చాలా బాగా నచ్చింది అనమాట. సరే తీసుకుందామని చూస్తే దాంట్లో శశికి సైజ్ లేదు. అందుకని చెప్పేసి ఇంకేమైనా బాగున్నాయా టీ షర్ట్స్ అని వెతుకుతున్నాను. ఇంకొకటి నచ్చింది, సో ట్రై చేద్దామని ట్రయల్ రూమ్కి వెళ్తే విరాజ్ బాబు బయట నుంచి డోర్ కొడుతున్నాడు. ఏడినా శశి డోర్ మెల్లిగా విరాజుండు. విరాజ్ నువ్వు తాగుతావా? ఏం తాగుతావు? విరాజ్ సో అక్కడ బనానా క్లబ్లో అయితే ఏం తీసుకోలేదన్నమాట. టీ షర్ట్ ఒకటి బాగుందని తీసుకున్నారు, కానీ ట్రై చేస్తే అంత బాగా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇంకేం తీసుకోకుండా ఇంకో స్టోర్కు చూసాము అక్కడ, కానీ అందులో కూడా ఏం నచ్చలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి నెక్సస్ మాల్కి అయితే వచ్చేసాము. సో మ్యాక్స్కి వెళ్ళి చూసాము, అందులో కూడా బాగా అనిపించలేదు. ఇంకా సర్లే అని నేను యాక్చువల్లీ శశికి యానివర్సరీకి క్రాక్స్ గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. దానికోసం ఇంకా సెంట్రోకి వెళ్ళి చూస్తున్నాం అనమాట. ఏం తీసుకున్నాను అనేది నేను యానివర్సరీ వ్లాగ్లో చూపిస్తాను. సో షాపింగ్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాము. శశికి అయితే ఏం తీసుకోలేదు. బనానా క్లబ్ ఇవి వెళ్ళాం, కానీ నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. మ్యాక్స్ కూడా వెళ్ళాము, కానీ మేము అనుకున్నట్టుగా అయితే దొరకలేదు. అందుకని చెప్పేసి బ్యాక్ వచ్చాము. నేనైతే నా షాపింగ్ జుడియోలో కంప్లీట్ చేసేసుకున్నాను. అదైతే అయిపోయింది. శశిది ఇంకా సండే అలా చూడాలి ఒకసారి వెళ్ళి. అండ్ 2 1 పీస్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ వన్ బ్లాక్ కలర్, పైన అంతా ఇలా ఫ్లవర్స్తో వచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ షర్ట్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 400 పడింది. దిస్ ఈజ్ వన్ మోర్ 1 పీస్ దట్ ఐ హ్యావ్ బాట్. సో ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్, వెరీ కంఫర్టబుల్, సమ్మర్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా 900 పడింది అనమాట. పక్కన డిస్ప్లే అవుతుంది కదా, ఆ ఫుట్వేర్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఫుట్వేర్ తీసుకోవాలని ప్లాన్ లేకుండే, బట్ నేను జుడియోకి వెళ్ళి మేము షాపింగ్ చేసినప్పుడే నా చెప్పులు తెగిపోయాయి అనమాట. సో ఇంకా అక్కడే ఫుట్వేర్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు శశి అండ్ తమ్ముడు ఈశాన్ని తీసుకొని వెళ్ళారు అక్క వాళ్ళని తీసుకురావడానికి. వాళ్ళు వస్తున్నారనమాట, సమ్మర్ కదా. సో అక్క, అమ్మమ్మ అండ్ అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. నేను మమ్మీ విరాజ్ ఉన్నాము ఇప్పుడు. సో వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. సో ఈశాన్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉండు, అక్కలు వస్తున్నారు అని చెప్పేసి. సో అక్క వాళ్ళు అండ్ అమ్మమ్మ వచ్చేసరికి 7:30 అయిపోయిందనమాట. అండ్ అక్క వాళ్ళు ఆ ముందే తిరుపతికి వెళ్ళి వచ్చారనమాట. జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 1 డే ముందు వచ్చారు తిరుపతి నుండి. ఇంకా శశి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఆ రోజు. అండ్ మేము నెక్స్ట్ థర్స్డే రోజు వచ్చారు May 1st. అండ్ మేము వచ్చేసి సాటర్డే రోజు షాపింగ్కి వెళ్తున్నాం నేను అక్క, ఎందుకంటే మా అక్క ఓడిబియ్యం పోసుకుంటుంది అనమాట. సో శారీ షాపింగ్ కోసం అయితే పిల్లలందరినీ ఇంట్లో వదిలేసి మేమిద్దరమే వెళ్ళాము. ఫస్ట్ యాక్చువల్గా మేము వారాహి వెళ్దాము, అండ్ అక్కడ నచ్చితే అక్కడే తీసుకుందాం, లేదంటే వరమహాలక్ష్మి అని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. కానీ వెళ్తుంటే దారిలో మాకు శ్రీకృష్ణ సిల్క్స్ కనిపించింది, JNTU రోడ్లో ఉంటుంది కదా. సరే ఒకసారి కలెక్షన్ చూద్దామని వెళ్ళాము, కానీ ఏం నచ్చలేదు. శ్రీకృష్ణ సిల్క్స్కి వెళ్ళాం, కానీ మాకు ఇక్కడ అంత పెద్ద ఏం నచ్చలేదు. కలెక్షన్ ఎక్కువ ఏం లేదు, అండ్ బాగా అంత ఏమంటా చూడగానే నచ్చేలాగా కూడా ఏం అనిపించలేదు. సో వారాహి సిల్క్స్కి వెళ్తున్నాము, అక్కడ నచ్చితే అక్కడే, లేదు అంటే మళ్ళీ వరమహాలక్ష్మికి వెళ్ళాలి. దెన్ దాని తర్వాత వారాహికి అయితే వెళ్ళాము. సో అక్కడైతే మాకు కలెక్షన్ నచ్చింది. అక్కడ డిస్ప్లేలో పెట్టారు చూడండి, కంచిపట్టు శారీ, ప్రీమియం ఉంది, అసలు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ పిల్లలకి లంగా బ్లౌజెస్, పట్లంగా బ్లౌజెస్ పెట్టారు. అండ్ ఈ డిస్ప్లేలో ఉన్న శారీ కూడా నాకు చాలా నచ్చింది. ఆరెంజ్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా.
రోజు ఈవినింగ్ పిల్లల్ని కిందికైతే తీసుకెళ్తామన్నమాట ఆడుకుంటారని. ఆ రోజు వర్షం పడింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే ఆడిద్దామని ఇలా మ్యాట్ వేసి ఇన్ అవుట్ అలా ఆడిపిస్తున్నాను వాళ్ళని. సో విరాజ్ నేనేమైనా తక్కువ అని వీళ్ళతో పాటు వాడు కూడా వచ్చి ఆడుతున్నాడు అనమాట. ఎంత క్యూట్గా జంప్ చేశాడో. సో అలా ఈవినింగ్ అయితే గడిచింది ఆ రోజు. సమ్మర్ కాబట్టి సమ్మర్ వేర్ ఇన్స్టాలో సెర్చ్ చేస్తుంటే పిల్లల కోసం నాకు KNQ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కనిపించింది. సో దాంట్లో చూశాను అనమాట. 230కి ఒక క్వాడ్ సెట్ అలా ఉంది. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక 2 సెట్స్ ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వాష్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ బాగానే ఉందన్నమాట. అందుకని చెప్పేసి తర్వాత మళ్ళీ ఈశాన్కి ఒక 3 పేర్స్ ఆర్డర్ చేశాను, విరాజ్కి ఒక 2 పేర్స్. అండ్ ఆల్సో నేను ఈ నైట్ డ్రెస్ 600 చేంజ్ అలా పడిందనమాట. ఈ నైట్ డ్రెస్ ఒకటైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, వెరీ స్మూత్ అండ్ కంఫర్ట్ అనమాట. సమ్మర్కి పర్ఫెక్ట్ అనేలా ఉన్నాయి. అండ్ మనము బిలో 1500 కనుక ఆర్డర్ చేస్తే 80 రూపీస్ షిప్పింగ్ అలా ఉంది. బట్ అబోవ్ 1500 ఆర్డర్ చేస్తే మనకు షిప్పింగ్ కూడా లేదనమాట. సో ఇప్పుడు నేను పిల్లల కోసం ఏం తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మా విరాజ్ బాబుది ఈ క్యూట్ కోఆర్ సెట్ అయితే ఆర్డర్ చేశాను. కలర్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఈశాన్ బాబు కోసం అయితే ఫస్ట్ ఇది ఒకటి ఆర్డర్ చేశాను, కోఆర్ సెట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇలా మనకి స్లీవ్లో ఆర్డర్ చేశాను, ఎల్లో కలర్. సో ఇదన్నమాట. ఇది ఈ 3 ఈశాన్కి ఆర్డర్ చేశాను సెకండ్ టైం చేసినప్పుడు. అండ్ ఫస్ట్ టైం ఈశాన్కి ఒక రెడ్ కలర్ స్లీవ్స్ది ఆర్డర్ చేశాను. సేమ్ అట్లాంటిది విరాజ్కి కూడా పెట్టాను అనమాట. దాంతోపాటు ఇది కూడా పెట్టాను ఈశాన్కి. సో ముందు క్లిప్పింగ్స్ చూసింటే మేము షాపింగ్కి వెళ్ళాము కదా, మా అక్క ఓడిబియ్యం పోసుకుంటుంది అనమాట. సో పట్టు శారీ కోసమని వెళ్ళాము. కుకట్పల్లిలో వారాహి స్టోర్ కొత్తగా లాంచ్ అయింది కదా. సో సర్లే దాంట్లో చూద్దాము, నచ్చితే అక్కడే తీసుకుందాం, లేదంటే ఇంకా మాకు ఆల్వేస్ ఫేవరెట్ స్టోర్ వరమహాలక్ష్మి డెఫినెట్గా నచ్చుతాయి మాకు కలెక్షన్. సో అందులోకి వెళ్దాం. బట్ సో ఇది స్టార్టింగ్ కదా ఈ స్టోర్, కలెక్షన్ ఏమైనా కొత్తగా ఉంటుందా, ప్రైసెస్ ఎలా ఉంటాయో చూద్దామని వెళ్ళాము. బట్ సీరియస్లీ వారాహిలో పట్టు శారీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది మాకు. మంచి పేస్టల్ కలర్ మనకి డైమండ్ షేప్లో ఈ డిజైన్ వచ్చింది. సో కలర్ అయితే చాలా బాగుంది. అండ్ వేసుకుంటే కూడా లుక్ ఎంత బాగా అనిపించిందో. నైట్ రిసెప్షన్స్కి వేసుకున్నా, లేదా పెళ్ళిలో అయినా పేస్టల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మంచిగా వర్క్ బ్లౌజ్ చేయించుకొని సేమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కన్నా కూడా సేమ్ కలర్ వేసుకుంటే ఇంకా మనకి చాలా క్లాసీగా ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ద శారీ. అండ్ ఆఫర్ కూడా ఉండే, దీని ప్రైస్ పైన మాకు ఒక 2000 ఆఫర్లో తగ్గించి ఇచ్చారు. పట్టు శారీస్కి అలా పెట్టారనమాట. మేబీ కొత్త స్టోర్ కాబట్టేమో. క్వాలిటీ వాజ్ లైక్ సూపర్, చాలా బాగుంది. ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకో కలెక్షన్ అంత బాగా అనిపించలేదు ఫ్యాన్సీ శారీస్. పోచంపల్లి కాటన్స్, ఇక్కత్ కాటన్స్ ఉంటాయి కదా 4000 ఆ రేంజ్లో, ఆ కలెక్షన్ బాగుంది. మళ్ళీ ఓడిబియ్యం పోసుకుంటే 2 శారీస్ కావాలన్నమాట. ఒకటి కట్టుకోవడానికి, ఇంకోటి వచ్చేసి మెడల్ పై నుంచి వేసి ఓడిబియ్యం పోసుకుంటాం కదా. సో ఆ శారీ కూడా తీసుకుంది. అదేమో నార్సింగ్లో తీసుకున్నాము కూడా వేసుకోవడానికి. ఓడిబియ్యం పోసుకుంటే మెడల్ మీద నుంచి కూడా వేసుకుంటాం కదా. బ్లౌజ్ పీసెస్ కోసం వెళ్ళాం మెయిన్గా. అండ్ ఆల్సో కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఒక 2-3 కావాలి, అందుకని చెప్పి కూడా వెళ్ళామన్నమాట. బ్లౌజ్ పీసెస్ తీసుకున్న తర్వాత ఒకటి మాకు 1500 ఆ రేంజ్లో అనుకుంటే అక్కడ చూపించే వాళ్ళు ఉంటారు కదా, 1500 ఆ రేంజ్ అన్నారు. సో సరే బాగుంది కదా అని తీసుకున్నాం. తీరా బిల్లింగ్కి వెళ్ళేసరికి ఏమైందంటే 2600. సో 2600 పెట్టి ఆ బ్లౌజ్ పీస్ ఎందుకని చెప్పేసి దానికి ఎక్స్చేంజ్గా ఏదో ఒకటి తీసుకోవాలి కదా, బిల్లింగ్ అయిపోయింది. సో క్యాష్ రిటర్న్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఇంకెలాగో మెడల్ పైకి శారీ కావాలని వెళ్ళి చూస్తే మాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. 2700 ఏమో ఆ రేంజ్లో ఉండే అనమాట. సో మంచి పింక్ షేడ్ ఇలా వచ్చిందనమాట. సో ఈ శారీ అయితే తీసుకుంది మా అక్క. తమ కోసం తీసుకున్నాం అనమాట. పోచంపల్లి కాటన్. ఇది అరౌండ్ 1700 చేంజ్ పడింది. క్వాలిటీ కూడా బాగుందనమాట. ఇది ఒక శారీ తీసుకున్నాము. ఇదేమో మా మమ్మీ కోసం తీసుకుంది. ఈ శారీ కూడా నార్సింగ్లోనే లైక్. సో మమ్మీ వాళ్ళకి మంచిగా కట్టుకున్న డీసెంట్గా ఉంటాయి. అండ్ ఈ కలర్ అయితే చాలా నచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్గా వచ్చింది బ్లౌజ్ అనమాట. కాంట్రాస్ట్ కలర్లో మనం వేరే శారీస్కి కూడా పేర్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్. సో ఇది మా మమ్మీ కోసం తీసుకున్న శారీ. అక్క బ్లౌజ్ పీసెస్ తీసుకుంది అండ్ నేను కూడా తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ పీస్ ఒకటైతే తీసుకుంది మా అక్క.
ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాను. మంచిగా మనకి ఇలా పూసలతో వర్క్ కూడా వచ్చింది. కొంచెం మగ్గం వర్క్ టైప్ అనుకోండి. సో మనకి నార్మల్గా బ్లాక్ అంటే మనం చాలా అవుట్ఫిట్స్ పైకి పేర్ చేసుకోవచ్చు. 800 ఆర్ 850 ఆ రేంజ్లో ఉండే. సో నాకు నా పెళ్ళప్పుడు ఒక శారీ, టస్సర్ శారీ ఉంది, దాని బ్లౌజ్ ఇప్పుడు రావట్లే, దానికోసం అని తీసుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గరలో ఒక షాప్ ఉంటుంది, దాంట్లో ఈ శారీ అయితే తీసుకుంది మా అక్క. సో ఫాలింగ్ శారీ కట్టుకున్నా బాగుంటుంది. 1500 పడిందనమాట. అండ్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వర్క్ కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ షాపింగ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.